ఈ మధ్య హర్ష సాయి అనే యూట్యూబర్ గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి కదా. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కేసులో ఇరుక్కున్నాడు. ఇంతకీ అతను చేసిన తప్పేంటి, దానివల్ల ఏం జరిగింది? హర్ష సాయి బెట్టింగ్ విషయంలో చేసిన తప్పును, దాని ప్రభావాన్ని తెలుసుకుందాం. హర్ష సాయి ఒక పాపులర్ యూట్యూబర్. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతను తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. అతను షేర్ చేసిన లింక్ లో ద్వారా 20,000 పెడితే 150% బోనస్ వస్తుందని చెప్పాడు. చాలా మంది యువకులు ఈ మాటలు నమ్మి డబ్బు పెట్టారు. ఉదాహరణకు హైదరాబాద్ లో ఒక వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్ లో హర్ష సాయి టిప్స్ లో ఇచ్చిన టిప్స్ ఫాలో చేసి 13,67,000 పోగొట్టుకున్నాడు. ఈ డబ్బు కోసం అతను సేవింగ్స్, లోన్స్, బంగారం అమ్మాడు. ఇది చూసిన సైబరాబాద్ పోలీసులు హర్ష సాయిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. చట్టపరంగా ఇది మోసం, యువతను తప్పుదారి పట్టించడం అని భావించారు. హర్ష సాయి లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ యాప్లు మొదట చిన్న గెలుపులు ఇచ్చి ఆ తర్వాత అడిక్షన్ కు దారితీస్తాయి. ఒక్క హైదరాబాద్ కేసులోనే 13 లక్షలు పోయాయి. ఇలా లక్షలు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు అప్పులు తెచ్చి కుటుంబ సంబంధాలు చెడగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. హర్ష సాయి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసి డబ్బు సంపాదించాడు. కానీ దానివల్ల యువత జీవితాలు చీకట్లో పడ్డాయి. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, ఒక సామాజిక సమస్య. హర్ష సాయి లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలని నిజం కాదు. బెట్టింగ్ యాప్లు మిమ్మల్ని సులభంగా ఆకర్షిస్తాయి, కానీ అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. హర్ష సాయి తప్పు ఒక హెచ్చరికలా తీసుకోండి. బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండి మీ భవిష్యత్తును కాపాడుకోండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బెట్టింగ్ల గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి కదా. హైదరాబాద్ లో ఒక రాకెట్ బస్ట్ అయింది. విజయవాడలో అరెస్టులు జరిగాయి. ఇంతకీ బెట్టింగ్ అంటే ఏంటి, ఎందుకింత పెద్ద సమస్య అవుతుంది? ముందు బెట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. బెట్టింగ్ అంటే ఒక రకమైన జూదం. క్రికెట్ మ్యాచ్లు, ఆన్లైన్ కార్డ్ గేమ్స్, లాటరీ లాంటి వాటిపై డబ్బు పందెం కడతారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెట్టింగ్ యాప్లు చాలా పెరిగాయి. ఈ యాప్లు యువతను ఆకర్షించడానికి సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను వాడుతున్నాయి. చిన్న పెట్టుబడితో లక్షలు సంపాదించు అని చెబుతాయి, కానీ నిజమేంటంటే ఇది ఒక ట్రాప్. ఉదాహరణకు గత వారం హైదరాబాద్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో 20 లక్షలు పోగొట్టుకుని కుటుంబంతో గొడవలు పడ్డాడు. ఇలాంటి కేసులు మన చుట్టూ రోజు జరుగుతున్నాయి. అసలు ఈ బెట్టింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? మొదట్లో చిన్న చిన్న గెలుపులు ఇచ్చి ఆకర్షిస్తాయి. ఇది సులభమే కదా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత అడిక్షన్ అవుతుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళాక బయటికి రావడం కష్టం. విజయవాడలో ఒక వ్యక్తి తన ఇంటి డాక్యుమెంట్లు అమ్మి బెట్టింగ్ లో పెట్టాడు. చివరికి రోడ్డున పడ్డాడు. ఇది డబ్బు మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. కొందరు అప్పులు తీరుస్తారు, మరికొందరు తీవ్ర నిరాశలోకి వెళ్లి ప్రాణాలు కూడా కోల్పోతారు. ఇది ఒక ఆట కాదు, ఒక పెద్ద ఉచ్చు. మన ప్రభుత్వాలు ఈ సమస్య నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. బెట్టింగ్ రాకెట్లను బస్ట్ చేస్తూ, యాప్లను బ్యాన్ చేస్తూ చట్టాలు కఠినతరం చేస్తున్నాయి. కానీ సమస్య పూర్తిగా తగ్గాలంటే మనం కూడా బాధ్యత తీసుకోవాలి. యువతగా మనం ఈ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలి. సులభంగా డబ్బు వస్తుందనే మాటలు నమ్మొద్దు. కష్టపడి సంపాదిస్తేనే ఆ డబ్బుకు విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. మీ టాలెంట్, మీ సమయాన్ని సరైన దారిలో పెట్టండి. బెట్టింగ్ మన జీవితాలను నాశనం చేసే దారి. దీనికి దూరంగా ఉండి మన భవిష్యత్తును బాగు చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరింత మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళకు కూడా అవగాహన కలిగించండి.